ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలోని 13వ అధ్యాయము 14, 15, 16 అనగా 4 అధ్యాయముల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా 13వ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుంది అంటే కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందన్నది అందులో ఒక కథ ఉంది. ఆ కథ రూపాన పూర్తిగా తెలుసుకుందాం. 14వ అధ్యాయం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. ఈ పౌర్ణమి నాడు శివుడికి ఎలా పూజించాలి, శివుడికి ఈ కార్తీక పౌర్ణమి ఎందుకు అంత ప్రీతికరమైనది అన్నది ఈ 14వ అధ్యాయంలో తెలుసుకుందాం. 15వ అధ్యాయంలో ఎలుక ఎలా మోక్షం పొందింది అంటే, మామూలుగా అయితే కొంతమంది దీపాలు పెట్టి వెళ్తారు, అనుకోకుండా దీపం గాలికో దేనికో ఆరిపోతుంది. ఆ దీపాన్ని మనం మళ్ళీ వెళ్ళి వెలిగించవచ్చు అన్నమాట. వెలిగించకూడదు అనేం లేదు. అలా ఆరిన దీపాన్ని ఎవరో ఒకరు వెళ్ళి వెలిగిస్తే దానివల్ల వచ్చే పుణ్యం ఏంటి అన్నది ఒక ఎలుక కథ రూపంలో ఈ 15వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా 16వ అధ్యాయం అంటావా, స్తంభ దీపారాధన అనమాట. స్తంభం దగ్గర దీపమును పెడితే ఏం ఫలితం వస్తుంది, అసలు స్తంభ దీపం అంటే ఏంటి అన్నది ఈ 16వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇప్పుడు కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా దేని గురించి చెప్పబడిందంటే కార్తీక మాసం యొక్క ద్వాదశ మహత్యము, అంతేకాకుండా సువీరుడు శృతకీర్తి యొక్క కథ కూడా చెప్పబడింది అనమాట. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనం చేస్తారో, విద్యాదానం చేస్తారో, వస్త్రదానం చేస్తారో, అంటే బ్రాహ్మణ పుత్రుడికే అని కాదు, ఎవరికైనా సరే లేని వాళ్ళకి దానము చేస్తే వాళ్ళకు మోక్షం లభిస్తుంది అని ఇందులో చెప్పబడింది అనమాట. అంతేకాకుండా దానికి సంబంధించి ఒక కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడన్నమాట. ఆయన చాలా వీర పరాక్రమంతుడు, చాలా ధైర్యవంతుడు కూడా, కానీ అదేవిధంగా ఒక పెద్ద దుర్మార్గుడు కూడా. అనుకోకుండా తన బంధువుల చేతుల్లో మోసపోతాడనమాట. మోసపోయి తన రాజ్యము ధనము అంతా వాళ్ళకి ఇచ్చేసి బయటికి రావాల్సిన సమయం వచ్చేసింది. సరే అని అన్ని వదిలేసుకొని అడవికి వచ్చి తన భార్యతో నివసిస్తూ ఉంటాడు. అక్కడ నర్మదా నది దగ్గర పర్ణశాలను నిర్మించుకొని అదే పర్ణశాలలో ఇద్దరు నివసిస్తూ ఉంటారనమాట. అదే సమయంలో వాళ్ళకి ఒక కూతురు పుడుతుంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మంచి గుణగణాలు కూడా. అలా ఆమెను చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ తను చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఎందుకు నాకు ఇలా అయిపోయింది, నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. అదే సమయంలో నా భార్య గర్భవతి అయ్యింది, మళ్ళీ బిడ్డను ప్రసవించింది, వీళ్ళని నేను ఎలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉన్న సమయంలో ఒక మునిపుత్రుడు ఆ నర్మదా తీరానికి తపస్సు కోసం వస్తాడనమాట. వచ్చి వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళ యొక్క కుమార్తెను చూస్తాడనమాట. అమ్మాయికి 8 సంవత్సరాలు. చూడంగానే ఎంత ముద్దు వస్తుందంటే అంత అందంగా కూడా ఉంటుంది. చూసి ఓ మహానుభావ, నేను నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, మీకు ఏం కావాలో చెప్పండి అని అడుగుతాడనమాట. అప్పుడు రాజు, మాకు బ్రతకడానికి ధనం చాలా అవసరము, మాకు కావాల్సినంత ధనము నువ్వు మాకు ఇస్తే నేను నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు మునికుమారుడు, ఓ రాజా, నేను ఒక మునికుమారుడను, నా దగ్గర ధనం ఎక్కడి నుంచి వస్తుంది? సరే అయితే నా తపశ్శక్తితో నేను ధనం సంపాదించి మీకు ఇస్తాను, మీరు మాట నిలబెట్టుకొని మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్తాడనమాట. అప్పుడు రాజు సరే అంటాడు. సరే అని ఆ మునికుమారుడు నర్మదా నది తీరంలో కూర్చొని తపస్సు చేసి ధనం సంపాదించి ఆ ధనాన్ని రాజుకి ఇచ్చేస్తాడనమాట. రాజుకి ఇస్తే రాజు తన మామూలుగా ఏమంటారు, వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. అమ్మాయి కూడా భర్త ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కన్యాదానం అన్నది జరగలేదు, కన్యా విక్రయం అనేది జరిగింది. అంటే అమ్మాయిని అమ్ముకున్నాడు రాజు. తనకు కావాల్సినంత ధనం ఇస్తేనే నేను అమ్మాయిని ఇస్తానని చెప్పాడు కదా, తప్పు కదా, చాలా పాపము. సరే అని ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నారు. ఎవరు? సువీరుడు భార్య. వాళ్ళకు మళ్ళీ ఒక కూతురు పుడుతుంది. కూతురు పుడితే రాజుకు ఆశ కలుగుతుంది. సరే ఈ అమ్మాయిని కూడా సేమ్ అలాగే ఎవరైతే ధనవంతుడు వస్తాడో అతనికే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకా నా జీవితంలో నేను దేనికి లోటు ఉండదు, నాకు నేను చాలా సుఖంగా బతకొచ్చు అని అనుకుంటూ ఉంటాడనమాట. అదే సమయంలో అక్కడికి
ఒక ముని వస్తాడనమాట. వచ్చి వాళ్ళని చూస్తాడు. ఎవరు నువ్వు? ఈ నర్మదా నది తీరంలో కుటుంబ సభ్యులతో పర్ణశాల నిర్మించుకొని ఉన్నావు, ఎవరు వయ్యా అని అడిగితే రాజు తన గురించి మొత్తం చెప్తాడనమాట. ఇలా నన్ను బంధువులు మోసం చేశారు, ఆ రకంగా నేను నా భార్య ఎక్కడికి వచ్చాము, తర్వాత మాకు కూతురు పుట్టింది, అమ్మాయికి ఇలా పెళ్లి చేశాము, ఆ పెళ్లి చేయడంలో వచ్చిన ధనంతో ఇప్పుడు సుఖంగా ఉన్నాము, ఇప్పుడు ఇంకో కూతురు పుట్టింది, ఆ అమ్మాయిని కూడా ధనవంతులకి ఇచ్చి పెళ్లి చేసి ఆ వచ్చిన ధనంతో నేను నా భార్య సుఖంగా ఉంటామని చెప్తాడు. అది విన్న మునీంద్రుడు వెంటనే ఇది చాలా పాతకము, నువ్వు అలా చేయకూడదు, కన్యాదానం చేయాలి కానీ కన్యా విక్రయం అనేది చేయకూడదు, ఇది చాలా తప్పయ్యా అని చాలా రకాలుగా చెప్పి చూస్తాడు. అయినా ఈ సువీరుడు వినడనమాట. ఏంటి ధర్మము, ఏంటి పద్ధతి, ఏది మంచి ఏది చెడు, బతికున్నాము, సంపాదించుకున్నామా, తిన్నామా అన్నట్టు ఉండాలి కానీ నువ్వు చెప్పిన హితబోధలు వింటే నాకు అవ్వదు, నేను బ్రతకలేను, నువ్వు వెళ్ళిపో అని మునీంద్రుడికి చెప్తాడనమాట. సరే అని అది చెప్పి మునీంద్రుడు అక్కడి నుంచి స్నానం చేసి తన దారిన తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ సుతవీరుడు మరణిస్తాడనమాట. మరణించి యమలోకానికి వెళ్ళి ఇంకా యమ బాధలన్నీ పడుతూ ఉంటాడు. అదే సమయంలో శృతకీర్తి అని చెప్పాను కదా, ఆయన ఎవరో కాదు, వీరి యొక్క పూర్వీకులు అనమాట. సువీరుడి యొక్క పూర్వీకులు. అతను చాలా ధర్మాత్ముడు, చేయని ధర్మం అంటూ లేదు, చేయని పుణ్యకార్యం అంటూ లేదు. అలా ఆయన ధర్మాత్ముడు, ఆయన స్వర్గలోకంలో అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. యమధర్మరాజుకు కోపం వచ్చేసింది. మీ వంశస్థుడు ఇలా చేశాడు, నువ్వు ఎలా ఉంటావు అనేసి ఆయనని స్వర్గలోకంలో నుంచి నరకానికి తీసుకొచ్చి ఆయనని బాధించడం మొదలు పెడతాడు. అప్పుడు శృతకీర్తికి డౌట్ వస్తుంది, ఎందుకు నేను స్వర్గలోకంలో ఉన్నాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకొచ్చి ఇంత బాధిస్తున్నారు, మీకు తెలియని ధర్మం అంటూ లేదు ధర్మరాజా, నాకు చెప్పండి అని యమధర్మరాజును అడుగుతారు. అంటే యమధర్మరాజు సూర్యుడు చేసిన పాపంలో మొత్తం చెప్తాడు. ఆయన చేయడం వల్ల మీరు మీ పూర్వీకులందరూ తిరిగి మళ్ళీ నరకానికి వచ్చి నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది, నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ తప్పును సరిదిద్దు, ఇది కార్తీక మాసము, ఇందులో కన్యాదానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది, నువ్వు భూలోకానికి వెళ్ళి తన కూతురికి మంచి గుణగణాలున్న బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేసి పుణ్యం కట్టుకొని తిరిగి స్వర్గలోకానికి చేరు అని యమధర్మరాజు చెప్తాడనమాట. సరే అని శృతకీర్తి యమధర్మరాజు చెప్పిన విధంగా భూలోకంకి వెళ్ళి పర్ణశాలలో ఉన్న అతని సువీరుడు భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. చెప్పి నీ కూతురికి వివాహం చేసే బాధ్యత నాది అని చెప్పి అన్ని సాంప్రదాయాలతో మంచి గుణగణాలు ఉన్న బ్రాహ్మణుడికి అమ్మాయినిచ్చి కన్యాదానం చేసి పుణ్యం మూటకట్టు కూడా. అంతేకాకుండా ఇతర బ్రాహ్మణులకు కూడా ఇలాగే వివాహం జరిపించి ఎన్నో దానాలు చేసి తను కూడా తిరిగి స్వర్గలోకానికి వెళ్తాడనమాట. అలా చేసిన తర్వాత సువీరుడు కూడా పాప విముక్తుడు అయ్యి తను తన పూర్వీకులు అందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళి సుఖ సంతోషాలతో ఉంటారనమాట. ఇది 13వ అధ్యాయం యొక్క సారాంశము. ఈ కథలో ఏం చెప్పబడింది అంటే కన్యాదానము అంత గొప్పది, చాలా నిష్టగా శివప్రీతిగా శివార్పణం అని చెప్పి కన్యాదానము ఎవరైతే చేస్తారో, ఒకవేళ కన్యాదానం చేయలేకపోయిన వాళ్ళు గోవు దానం కానీ లేకపోతే కన్యాదానం చేసే వాళ్ళకి లేకపోతే డబ్బు సహాయం చేసే వాళ్ళకు కూడా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ 13వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పబడింది. ఇప్పుడు కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఏది విన్నా వినకపోయినా ఈ 14వ అధ్యాయము చాలా భక్తి శ్రద్ధలతో పూర్తిగా వినాలి. అందుకు నేను కూడా పూర్తిగా చెప్తాను, కొంచెం లెంతీ అవుతుంది, పర్లేదు, కథ మొత్తం సంపూర్ణంగా విందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్తున్నారనమాట. ఈ మానవ లోకంలో ఏ కర్మాచారాల వలనైనా సరే అసాధ్యమైన పుణ్యాన్ని కూడా ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడె దూడను అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారనమాట. పుణ్యలోకాలలో ఉన్న పితరుల సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా
కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా. అంటే వాళ్ళ యొక్క పూర్వీకులు ఇలా అనుకుంటుంటారంట. ఎవరైనా సరే మన వంశస్థులు ఇలా కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేస్తే మనకు విముక్తి లభిస్తుంది కదా, మనకు సంతోషం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్తున్నారనమాట. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఈ ఒక పని కూడా చేయాలి అని ఇందులో చెప్పబడింది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పండ్లను దానం చేస్తారో వారు దేవర్షి పితృణాలు మూడిటి నుండి కూడా విముక్తులైపోతారు. అంతేకాకుండా దక్షిణాయుతంగా అనగా దక్షిణగా ధాత్రి ఉసిరి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అంతేకాకుండా నిషిద్ధ ఆహారాలు ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు తినకూడదు. అలా తింటే సకల పాపాలన్నీ తగులుతాయంట. మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అన్నీ పోతాయి. అంత పవిత్రమైనది ఈ కార్తీక మాసం. కాబట్టి నిషేధించబడిన ఫుడ్ మాత్రం ఈరోజు తినకండి. ఈ 14వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పబడింది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో పూజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అంటే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే నిషేధించబడిన దినాలలో తింటారో వారి పాపాలు లెక్కలేనంతగా పెరిగిపోతాయంట. అందువలన కార్తీక మాసంలో తైలాభ్యంగనము అంటే తలకు స్నానము, తైలం అంటించి స్నానం చేయకూడదు అనుకుంటాం. పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే ఎవరైతే వేడి నీళ్ళ స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగా నది స్మరణము చేసి స్నానము చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానములో పీఠము వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. ఇప్పుడు పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః అనగా ధ్యానం సమర్పయామి, పుష్పాక్షతలు. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి, నీటి చుక్క. ఓం లోకేశ్వరాయ నమః ఆగ్యం సమర్పయామి, నీటి చుక్క. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి, నీటి చుక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి, నీరు విడవాలి లేదా మంత్రం చెప్పాలి. ఆ తర్వాత ఈ మంత్రము పఠించుచు నీటితో అభిషేకించవచ్చును. ఓం ఆకాశంబరాయ నమః వస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం. ఓం జగన్నాథాయ నమః ఉపవితం సమర్పయామి, ఉపవితం. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, కుడి చేతి అనామికతో గంధము చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, అక్షతలు. ఓం పూర్ణ గుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, పువ్వులు. ఓం ధూమ్రక్షాయ నమః ధూప అనగా
అగరబత్తి లేదా సాంబ్రాణి ధూపం ఇయ్యవలను. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలను. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. నివేదన ఇవ్వవలను. ఓం భూర్భువస్సః తస్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకొని అమృతమస్తు అమృతో పస్తరణమసి ఋతం నత్యేన పరీహిచామి ఉత్తరపోసనం సమర్పయామి అనుకొని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీరు వదలవలను. పిదప ఓం లోక సాక్షినే నమః తాంబూలాధికము సమర్పయామి అనగా 5 తమలపాకులు 2 పోక చుక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణము సమర్పయామి ప్రదక్షిణము. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడచ అనగా 16 ఉపచారాలతో కానీ లేదా నెలపొడుగున ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో మంత్రము పార్వతీకాంత దేవేశ పద్మజాచాంగ్రి పంకజ ఆగ్యం గృహణ దైత్యారే దత్తం చేద ముమాపతే అనే మంత్రముతో అత్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెలలు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు. కార్తీక మాసమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనము అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుడు చేసే తిల తర్పణము వలన పితృలోకము సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. ఓ జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధా భక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఇంతటితో స్కాంద పురాణంలోని 13, 14 అధ్యాయంలో అనగా సప్తమ దినము పారాయణము సమాప్తము. అంటే 7వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక పురాణంలోని 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే కార్తీక దీపమాలార్పణ మహిమ. అంటే దీప వరుసను సమర్పిస్తే దాని యొక్క మహిమ ఏంటి, కర్మనిష్ట చరితం ఏంటి అంటే ఎలుక మానవ రూపంలోకి మారుతుంది. అది ఎలా మారుతుందన్నది దాని గురించి ఒక కథ ఉంది, అది ఇందులో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో ఒకవేళ మీరు దీపాలు పెట్టకపోయినా సరే గుడికి వెళ్తాము, మరెక్కడో వెళ్తాం, దీపాలు చూస్తాం, కొంతమంది పెట్టి వెళ్తారు. అనుకోకుండా కొన్ని దీపాలు ఆరిపోయి ఉంటాయి, ఆ దీపాన్ని తిరిగి వెలిగించవచ్చు. అలా వెలిగించడం వల్ల కూడా మీకు కార్తీక వ్రతం యొక్క పుణ్యం లభిస్తుంది, మీ పాపాలన్నీ నశిస్తాయి అన్నమాట. ఇది ఎక్కడ విష్ణాలయంలో, విష్ణాలయం అని ఇందులో చెప్పబడింది. ఏదైనా సరే కార్తీక మాసం అన్నది శివకేశవులకు చాలా ప్రీతికరమైనది. ఎక్కడైనా సరే దీపం మారిపోతే తిరిగి వెలిగించవచ్చు. అలా చేయడం వల్ల కూడా పాపాలన్నీ నశించబడతాయని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక కథ ఉంది. ఆ కథ విన్న వెంటనే పాపములన్నీ నశించబడతాయి అని ఈ 15వ అధ్యాయంలో చెప్పబడింది. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం.
పూర్వం సరస్వతి నది తీరంలో సృష్టి మొదలైనప్పటి నుంచి ఒక విష్ణాలయం ఉందన్నమాట. కానీ ఆ విష్ణాలయంలో ఎవరు పూజించేవారు కాదు, అది పాడుపడిపోయింది. అక్కడ టెంపుల్ ఉందని కూడా ఎవరికి తెలియదు అనమాట. అనుకోకుండా కార్తీక స్నానం ఆచరిద్దామని కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరంకు వచ్చాడనమాట. వచ్చి అక్కడ ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉందని ఆ జీర్ణాలయం నందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామంలోకి పోయి నూనె తెచ్చి 12 దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. అంటే కార్తీక స్నానం కోసమని ఆ సరస్వతి నది తీరానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ టెంపుల్ కనిపించింది. అరే తపస్సు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉందని చెప్పేసి టెంపుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి వాటర్తో కడిగి బాగా శుభ్రం చేసి పక్కన ఉన్న ఊరిలోకి వెళ్ళి దూది నూనె తీసుకొచ్చి దీపమాలను అంటే దీపాలను వరుసగా పెట్టి ఇంకా తన తపస్సు సమాధిలోకి తను వెళ్ళిపోతాడనమాట. అదే సమయంలో ఏం జరిగిందంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణ చేస్తూ మెల్లగా దీపంలో సన్నిధికి చేరుతుంది అనమాట. దానికి బాగా ఆకలేస్తుంది, అక్కడ దొరకలేదు అని విష్ణు చుట్టూ తిరిగి ఆ దీపాల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక దీపం ఆరిపోతుంది అనమాట. కానీ దానికి ఏం తెలుసు, ఆ దీపం యొక్క నూనె స్మెల్ వస్తుంది కదా, ఆ వాసనకి అది ఫుడ్ ఏమో అనుకొని పోయి తినడానికి వెళ్ళి దీపంలో ఉన్న ఒత్తిని కదా దాన్ని పట్టుకుంటుంది అనమాట. పట్టుకొని ఇంకో పక్కన ఇంకో దీపం ఉంటుంది కదా, దాన్ని కూడా తిందామని వెళ్తుంది. దాని నోట్లో ఒత్తి ఉంది కదా, ఆ వెలుగుతున్న దీపానికి తగులుకొని ఆ ఒత్తి కూడా వెలుగుతుంది అనమాట. ఆరిపోయిన దీపం వెలుగుతుంది. ఆ వెలగడంలో ఈ ఎలుకకు మంట తగిలి అదే ఆ రోజు చనిపోతుంది. కానీ దీపం వెలగడం వల్ల దీనికి పుణ్యం లభించింది అనమాట ఎలుకకి. అలా పుణ్యం లభించి వెంటనే మానవ రూపంలోకి వచ్చి అయ్యా నేను ఎవరున్నాను, నేనేం పాపం చేశాను, దేనివల్ల నేను ఇలా అయ్యాను అని ఆ యతీశ్వరుని అడగడం మొదలు పెడుతుంది. అప్పుడు యతీశ్వరుడు తన తపస్సు నుండి బయటకు వచ్చి ఏమైంది, ఎవరు నీవు, ఏం పాపం చేశావు అంటే అదేనయ్యా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జ్ఞాన దృష్టితో నాకేం జరిగిందో చెప్పండి అని యతీశ్వరుడిని ఎలుక ఇలా అడుగుతూ ఉందన్నమాట. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్తూ ఉన్నాడనమాట. నీవు పూర్వమందు బాహ్లీక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పారాయణవు, బాహులీకుడులను పేరు గలవాడవు, స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడవు, దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందు రాత్రింబగలు భుజించుచుండు వాడవు, స్నాన సంధ్యావందన తపస్సులను చెయ్యు వారిని చూసి నవ్వుచూ నిందించుచూ ఉండేవాడివి. నీకు సుందరమైన భార్య ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్రశ్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము ఆమెతో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచు నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై ఉంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి మీద ఎలుకగా జన్మించావు. ఈ దేవాలయం నందు దేవ ద్రవ్యమును హరించుచు అంటే ఆ దేవుడికి దీపం పెట్టాం కదా, ఆ దీపాన్ని దొంగతనం చేస్తూ దీపపాత్రలోని తైలమును తాగి దైవాశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నువ్వు వెలిగించితివి. అందుకనే ఈ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపం కలిగినావు. ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠంలో ఉందువు అని చెప్పారనమాట. ఈ ప్రకారంగా యతి చెప్పిన మాటను విని ఉద్భుత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములు నశింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడయ్యి ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి హిమ వలన అంతమందు సాయుజ్యముక్తి పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ తర్పరాయుడయ్యి స్నాన దాన పూజా దీపమాలార్పణ అధికము చేయువాడు హరికి ప్రియుడయ్యి పాపముక్తుడయ్యి సాయుజ్య పదము పొందుతాడు అని 15వ అధ్యాయము చెప్పబడింది. కార్తీక పురాణం యొక్క 16వ అధ్యాయం మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చాలా లెంతీగా ఉంది. దానికి రిలేటెడ్గా ఇంకొక చాప్టర్ కూడా ఉందన్నమాట. సో అవి 2 కలిపి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.